రేవంత్ సర్కారుపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు నిరుద్యోగులు. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇటు కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అయితే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఫిబ్రవరి 4న నిరుద్యోగుల తడాక చూపెడతామంటున్నారు. నిరుద్యోగుల మహాధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఏదైతే రేవంత్ సర్కార్ ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నిరుద్యోగులు రేవంత్ సర్కార్ పై మెరుపు దండతో తిరగబడిన పరిస్థితి మనం చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మనతో పాటు నిరుద్యోగులు అంటున్న పరిస్థితి. మనతో పాటు నిరుద్యోగులు చేసి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మోసం కాదు, నయవంచన చేసింది. ఎట్లా నయవంచన చేసిందంటే, మాకు 2 లక్షల ఉద్యోగాలు లేకుండా, ప్రభుత్వ ఖాళీలు లేకుండానే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాల తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ భర్తీ చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను, అంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్లను భర్తీ చేసినామని చెప్పుకుంటూ ఓన్లీ పత్రాలు ఇస్తూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి బయటికి పెట్టి ఏదో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్తూ, ఈ దేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కానటువంటి పరిస్థితి ఆ చరిత్ర తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఉంది. ఆ తర్వాత అట్లా అయిపోయిన తర్వాత గ్రూప్ 1లో మీకు మెయిన్స్ 1 స్టాండర్డ్ తీసుకున్నాం సాక్షాత్ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్తూ, ఆ రోజు కూడా మాకు ఎప్పుడు కూడా 1 స్టాండర్డ్ తీసుకుంటామని చెప్పేసి 1:50 తీసుకుని ఆ రకంగా మోసం చేసింది. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పేసి మళ్ళా అన్రెస్ట్ తో ఉన్నారు, ఉద్యమం చేసేటట్టున్నారు నిరుద్యోగులు అని చెప్పేసి మళ్ళీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేకుండా వీగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా మోసాల పరంపర జరుగుతూ ఉంది. ఆ తర్వాత మీకెందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎంబడే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అక్కడ కూడా కాలేదు. ఈ రకంగా మోసం పరంపర జరుగుతుంది కాబట్టి ఈ మోసాలను కలిపి నయవంచన, ఆ నయవంచనకు వ్యతిరేకంగానే నిరుద్యోగ కవాతు, ఆ నయవంచనకు వ్యతిరేకంగానే మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగ కవాతు అనేది ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ నయవంచనలకు వ్యతిరేకంగా తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు అంటే 1,91,000 ఉద్యోగాలు ఇంకా మాకు బాకీ ఉన్నారు. అవి ఇచ్చినంత వరకు, మా బాకీని మాకు తీర్చినంత వరకు ప్రభుత్వాన్ని వెంబడిస్తూ ఉంటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటాం, ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడైనా మా 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే దాన్ని పట్టించుకోవడం లేదు. అసలు దానిపైన ఏమంటున్న పరిస్థితి ఉంది? అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఏదైతే ప్రకటించింది కదా, అదంతా అబద్ధము, తేటతెల్లం. వాళ్ళ ఉద్యోగం కోసం మాకు వచ్చి అబద్ధం చెప్పినని మాకు ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారిని నమ్మి మేము ఓటేసినాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మకున్నా కూడా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని కాకుండా హైకమాండ్ వచ్చి చెప్పింది నిజమేమో అనుకుని ఓటేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం 11,000 అంటే 11,000 మాకు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు. ఇవ్వకపోయి ఏమంటున్నారు, 40,000 ఇచ్చినామని ఒకరు చెప్తారు, 60,000 ఇచ్చినామని ఇంకో మంత్రి చెప్తారు, ముఖ్యమంత్రి 70,000 అని చెప్తాడు, ఇంకో మంత్రి 90,000 అని చెప్తారు. ఈ రోజు వచ్చేసి వివేక్ స్వామి ఏం చెప్తాడు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు. అంటే డే బై డే నోటిఫికేషన్ లేదే వీళ్ళు ఉద్యోగాలు ఎంచుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణం అంటే మానసికంగా నిరుద్యోగులు కృంగ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే ఏం చెప్తున్నంటే, ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఊళ్ళో ఏమంటారు, ఊళ్ళో ఉన్న వాళ్ళు మీరు వీళ్ళకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు రాలేదని మా పేచి ఎక్కడ పెడుతున్నారు, మాకు మా తల్లిదండ్రులకు పేచి పెడుతున్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోంది. వీళ్ళకు తగిన బుద్ధి కోసమే ఈ నిరుద్యోగ కవాతు, వీళ్ళని బుద్ధి చెప్పడం కోసమే ఈ నిరుద్యోగ కవాతు, ఈ నిరుద్యోగ మహాధర్నా నిర్వహిస్తాం. నిరుద్యోగ కవాతులో సుమారుగా ఎంతమంది నిరుద్యోగులు పాల్గొనే అవకాశం? దాదాపు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వస్తారు, వేల సంఖ్యలో పాల్గొంటారు. వేల సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల్గొంటారు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంత వరకు మేము పోమని చెప్పేసి భీష్మించుకుని కూర్చునే పరిస్థితి ఈ మహాధర్నాలో ఉంటది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రభుత్వం కళ్ళు తెరిచి నోటిఫికేషన్లు జారీ చేయాలి. లేని పక్షంలో ఒక నిరుద్యోగ మహాధర్నతోనో నిరుద్యోగ కవాతుతోనో ఆగదు. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా హైదరాబాద్ దిగ్బంధించే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మనతో పాటు మరొక నిరుద్యోగి ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అబద్ధపు మాటలు మాట్లాడుతుంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? 40,000 కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఎందుకు చెప్తున్నామంటే,
నమ్మించి మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఊరూరా తిరిగి గ్రామం గ్రామం తిరిగి ఓటేయండి మయ్య మమ్మని మా అత్త బతిలాడి కాలంలో పడి మిమ్మల్ని ఓటేపించి 63 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఇవాళ మా సమస్య గురించి అసెంబ్లీలో చర్చ జరగమంటే కుమార్ ఆంటీ గురించి చర్చ నడిపిస్తారు, పుష్ప సినిమా సంఘటన చర్చ నడిపిస్తారు, కానీ నిరుద్యోగుల గురించి చర్చ నడవదు ఆ అసెంబ్లీలో. ఎందుకు? ఈ నిరుద్యోగులు ఓట్లు వేయట్లేదా, లేకపోతే ఈ నిరుద్యోగుల సమస్య మీకు కళ్ళకు కనిపిస్తారు లేదా? ఆ రోజు మీకు ఈ కళ్ళకు కనిపించిందా? మీరు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి ఇది సిటీ సెంటర్ లైబ్రరీలో ఇదే సినిమా థియేటర్ కాడికి ఓడియన్ సినిమా థియేటర్ కాడికి ముఖ్యమంత్రి వస్తాడు, ఇక్కడ నుంచి ఈ లైబ్రరీకి 100 మీటర్ ఉంటుంది, 100 మీటర్కి మీ ముఖ్యమంత్రికి వచ్చి సమస్య తెలుసుకోవడానికి టైం లేదా? ఇదా మీ ప్రభుత్వం? ఇదా మీ ప్రజాపాలన? ఇదా మీ ప్రజాప్రభుత్వం? మీరు అంటున్నది ఇదేనా? ఏమంటారు 2 సంవత్సరాలు సార్, ఏజ్ అయిపోతుంది, 5 రూపాయల భోజనం పురుగుల భోజనం తిని రూమ్లు రెంట్ కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా. మిమ్మల్ని చెప్పట్లేదు, అందుకే మేము ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఓపిక పెట్టాం. ఇప్పుడు మాకు ఓపిక నశించింది, అసలు చదువుకునే మాకు అసలు సహకరించట్లేదు, మా శరీరం సహకరించట్లేదు. ఎట్లా సహకరిస్తుంది? ఒక ఏజ్ ఉన్నప్పుడే ఎన్ని గంటలని కూర్చుంటాము? నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఒక 6 నెలల్లో 5 నెలల్లో 10 నెలల్లో కూర్చొని చదివి జాబ్ కొడతావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు రిక్రూట్మెంట్, మళ్ళీ కోర్టులో విశ్వసు అన్ని సమస్యలు ఉంటాయి. ఇంకెప్పుడు ఇస్తారు? మీరు ఎప్పుడు ఇస్తారు? 2 సంవత్సరాలు అది ఒక్క ఏడాదికి 2 లక్షలు అన్నారు కదా, మమ్మల్ని నమ్మించి మోసం చేశారు కదా. ఎందుకు 2 సంవత్సరాలు అయింది? 4 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. అందుకే మేము ఈ నిరుద్యోగుల కవాతిని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా, మన జిల్లా కేంద్ర లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులారా, స్టడీ హాల్లో చదువుతున్న నిరుద్యోగులారా, హైదరాబాద్లో ఎక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులారా, మన హక్కులు మనం అడగపోతే ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఖచ్చితంగా మన హక్కుల కోసం ఇది ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య జరుగుతున్న ధర్నా కార్యక్రమం. మీరు ఖచ్చితంగా మీ స్వచ్ఛందంగా మీ అంతటా మీరు కదిలి రండి, వచ్చి ఈ నిరుద్యోగుల మహాధర్నాన్ని విజయవంతం చేయండి. లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వదు. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా మనకి ఏజ్ ఉండదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నే మేము భర్తీ చేసినామని నియామక పత్రాలు ఇప్పుడు ఇస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చింది నోటిఫికేషన్ కాదు సార్, గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్. దానికి ఎగ్జామ్ పెట్టారు, దానికి ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప ఈ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ అయితే కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న ఏ నిరుద్యోగికి, ఏ జిల్లా కేంద్రానికి వెళ్ళి, ఏ లైబ్రరీకి వెళ్ళి, ఏ స్టడీ హాల్కి వెళ్ళి, ఏ కోచింగ్ సెంటర్లకి పోయి అడిగినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో 70,000 ఒక మంత్రి అంటారు, ఒక 60,000 ఒక మంత్రి అంటాడు, ఒక ఆయనకు 40,000 అంటారు, ఒక నిన్న ఇయ్యాలైతే వివేక వెంకటస్వామి మంత్రి గారు అయితే ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటారు. ఇంత అబద్ధపు మాటలు చెప్పుకుంటా నిరుద్యోగులని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఖబర్దాన్ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తెచ్చుకున్న ప్రభుత్వమే ఖచ్చితంగా మీకు మొన్న అంటున్నారు సర్పంచ్ ఎలక్షన్ లో మాకు అదేదో 50-50 వచ్చింది. 50-50 కాదు, సర్పంచ్ ఎలక్షన్ బీఫామ్ మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవలేదు. అది స్థానికంగా అక్కడ ఉన్న వ్యక్తిత్వం గురించి బంధుత్వాలు ఉంటాయి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తారు సర్పంచ్ ఎలక్షన్ లో తప్ప మీరేదో మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సర్పంచ్ ఎలక్షన్ జరగలేదు. కాబట్టి ఖబర్దాన్ వచ్చే ఎలక్షన్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, వచ్చే ఎంపీటీసీ జడ్పీటీ స్థానిక ఎలక్షన్ కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, మీరు ఖచ్చితంగా మీకు ఈ నిరుద్యోగులు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. చెప్పకుండా మా కాళ్ళకి బలపం కట్టి ఎట్లా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎలా కాళ్ళకి బలపం కట్టి మేము రాష్ట్రం మొత్తం తిరిగి మీ గద్దెని దించుతాం. ఖచ్చితంగా మీ భారతం పడతాం. ఖచ్చితంగా రేపు జరగబోయే ఫిబ్రవరి 4వ తారీఖు మహాధర్నకి నిరుద్యోగ మిత్రుల అందరూ కలిసి మన సమస్య ఇది ఏ పార్టీ సమస్య కాదు, మన సమస్య, మన నిరుద్యోగుల సమస్య, మన సమస్య మనం ఖచ్చితంగా ఫైట్ చేసి మనకిచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని మనం సాధించుకుందాం. అప్పుడు దాకా ఈ ప్రభుత్వాన్ని వెంటబడి కొట్లాడతాం. ఖచ్చితంగా కొట్లాడి ఈ మా హామీని ఖచ్చితంగా నెరవేర్చేదాకా వీళ్ళు వదిలిపెట్టేదే లేదు. ఖబర్దాన్ రేవంత్ రెడ్డి. మొత్తానికి చూసుకున్నట్లే నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చేర్చి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఫిబ్రవరి 4న శాంతియుతంగా 5 లక్షల మంది విద్యార్థులతో మహాధర్నా చేపడతామని నిరుద్యోగులు జేఏసీ నేత హెచ్చరిస్తున్నారు. ఏదైతే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగ జేఏసీ తరపున గుణపాఠం చెప్తామని నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.